నల్గొండ పట్టణంలో జీ స్కూల్లో చదువుతున్న మణిశంకర్ అనే విద్యార్థి చదువుతో పాటు కూడా ఆ మిమిక్రీ చేస్తూ కూడా చాలామందిని కూడా ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము మణిశంకర్ మనతో ఉన్నాడు. మణిశంకర్ని అడిగి ఆయనకు ఎట్లా ఈ ఆలోచన వచ్చింది, ఎట్లా చేస్తుంది అనేది తదితర అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మణిశంకర్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏ స్కూల్ చదువుతున్నావు? ఎట్లా? మౌంట్ లీడర్ జీ స్కూల్లో చదువుతున్నా. మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ వ్యవసాయం చేస్తాడు. నువ్వేంటి మిమిక్రీ బాగా చేస్తావుడా? కొంచెం. ఏమేమి మిమిక్రీలు చేస్తావు? బఫెల్లో, క్యాట్, డాగ్, డంకీ, మంకీ, హెలికాప్టర్ ఇవన్నీ చేస్తుంటాను. ఎందుకు ఈ ఆలోచన మిమిక్రీ చేయాలని ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి చేస్తుంటావు నువ్వు? అంటే లాక్డౌన్లో బాయ్ దగ్గరికి వెళ్ళేటని అప్పుడు కొంచెం సౌండ్స్ అక్కడ తిక్క సౌండ్స్ అన్ని వచ్చింది. ఎక్కువ చేయి, ఒకసారి చేయి చూసి చేద్దాం. ఏంటి? బఫెల్లో, క్యాట్, డాగ్. నెక్స్ట్ చిన్నపిల్లలు ఏడ్చినారు. నెక్స్ట్ హెలికాప్టర్. నెక్స్ట్ ఎట్లా ఉంది ఇవన్నీ మిమిక్రీ చేస్తున్న క్రమంలో కూడా ఎట్లా అనిపిస్తుంది మణిశంకర్ నీకు? మీ ఫ్రెండ్స్ నుంచి కూడా ఏమంటుంటారు? నేను మా ఫ్రెండ్స్ అంటారు ఇంకా నేర్చుకోరా అంటుంటారు. వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. ఇంకా ఎట్లా మరి మామూలుగా ఈ మిమిక్రీ చేస్తుండే కూడా వేరే ప్రోగ్రాంలో చూసినప్పుడు నీకు ఆలోచన వచ్చిందా? ఎట్లా వచ్చింది మణిశంకర్? ప్రోగ్రామ్ ఏం చేయలేదు నేను, కొంచెం ఇట్లా చేస్తుంటే వచ్చింది. ఫస్ట్ మా ఫ్రెండ్స్ చెప్పిన, వాళ్ళు సార్కి వాళ్ళందరూ చెప్పారు, ఇట్లా వచ్చింది. ఇప్పుడు స్కూల్లో ప్రోగ్రామ్స్ అవుతున్న క్రమంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తుంటావాను స్టేజ్ మీద? చేయలేదు. ఇంతవరకు అవకాశం ఇవ్వలేదా నీకు? ఇచ్చారు కానీ అప్పుడు అంత ధైర్యం లేదు. ఒకవేళ ఇప్పుడు వస్తే అవకాశం వస్తే స్టేజ్ మీద చేయగలుగుతావా? చేయగలుగుతా. ఈ మంకీ ఎలా అరుస్తుంది అనేది ఒకసారి చేసే ప్రయత్నం. అలా అంటుందా మంకీ? బఫెలో, డంకీ. నెక్స్ట్ పిల్లి, కోయిల, ఈగల్. నక్క, పంది. పిట్టలు ఏమన్నా, చిలకలు అట్లా పెట్టవచ్చు. కోడిపిల్ల. నేర్చుకుంటున్నా ఇప్పుడు కోడి. ఎట్లా ఉంది ఏం చూసినప్పుడు? డాడీ ఏమంటుంట్లా? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా మిమిక్రీ చేస్తాం అనే విషయం తెలియదా? తెలియదు. చెప్పలేదు ఎప్పుడు? చెప్పలేను ఎప్పుడు. ఇంకా ఎక్కువ నువ్వు దేని మీద చదువు ఎట్లా ఉంది? ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నావు. చదువు మంచిగా ఉంది. టీచర్స్ కూడా తెలుసా? కనీసం తెలుసు. టీచర్స్ తెలుసు. ఏమంటారు టీచర్స్? ఇట్లా వాళ్ళు ఏం బాగా చేస్తావు, ఇంకా నేర్చుకో అంటుంటారు. ఇంకొకసారి రైట్. ఇది మొత్తంగా మణిశంకర్ ఏదైతే లాక్డౌన్లో కూడా తన వ్యవసాయ బాయ్ దగ్గరికి కూడా వెళ్ళిన క్రమంలో కూడా అక్కడ ఏదైతే సంబంధించిన బెఫలోస్ కానీ పిట్టలు కానీ ఆ సందర్భం ఉన్న క్రమంలో కూడా వాటిని చూసి కూడా అదే విధంగా కూడా మాట్లాడుతూ కూడా మణిశంకర్ ఆ మిమిక్రీ నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం 8వ తరగతి కూడా చదువుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన పేరెంట్స్కు ఆ మణిశంకర్ చెప్తున్నా, మా పేరెంట్స్కి మాత్రము ఈ మిమిక్రీ చేస్తాననేది మాత్రము తెలియదు. ఆ టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మంచి కోఆపరేట్ చేస్తున్నారు. అవసరమైతే నేను మరికొన్ని కూడా నేర్చుకొని కూడా మిమిక్రీ ఆర్టిస్ట్గా తయారవుతుంది కూడా సిద్ధమవుతున్నాను కూడా మణిశంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.